వెల్కమ్ టు థింకర్స్ రూమ్ ఛానల్. అంతర్జాతీయంగా మన ఉన్నత విద్యారంగం వెలుగులెన్నుతున్న వైనాన్ని వరుసగా మూడో ఏడాది కూడా క్యూఎస్ అంటే క్వాకరెల్లీ సైమండ్స్ జాబితా నిరూపించింది. ఆ జాబితాలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించింది. అంతర్జాతీయంగా అభివృద్ధి అధ్యయనాల విభాగంలో ఈ యూనివర్సిటీ 20వ ర్యాంకు సాధించి తనకెవ్వరూ సాటిలేరని నిరూపించింది. జేఎన్యూ ప్రతి ఏటా విద్యా ప్రమాణాల విషయంలో తన సత్తా చాటుతూనే వస్తుంది. ఇక అహ్మదాబాద్ ఐఐఎం 25వ ర్యాంక్ సాధించింది. బెంగళూరు, కలకత్తా ఐఐఎంలు 50వ స్థానంలో ఉన్నాయి. డేటా సైన్స్లో, పెట్రోలియం ఇంజనీరింగ్లో గౌహటి ఐఐటి యుఎస్ జాబితాలో చోటు సంపాదించింది. పరిశోధనా రంగంలో మన దేశం 4వ స్థానంలో ఉండటం ఈసారి చెప్పుకోదగిన అంశం. ఈ విషయంలో మనము బ్రిటన్ను అధిగమించడం గమనించదగింది. యుఎస్ ర్యాంకుల జాబితా అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైనది. 96 దేశాల్లోని 1559 విశ్వవిద్యాలయాల తీరుతెన్నులు 55 శాస్త్రాల్లో ఎలా ఉన్నావో అధ్యయనం చేసి ఈ ర్యాంకులు నిర్ణయిస్తారు. ఇందుకు యుఎస్ పెట్టుకున్న కొలమానాలు ఆసక్తికరమైనవి. దేశంలోని విద్యా సంస్థలు వాటిని గమనిస్తే మన విద్యా వ్యవస్థ ఎంతో కొంత మెరుగుపడుతుంది. విద్యా విషయక కార్యక్రమాల్లో, పరిశోధనల్లో ఒక విశ్వవిద్యాలయం పనితీరు ఎలా ఉన్నదో అంతర్జాతీయంగా భిన్న రంగాల్లో నిష్ణాతులైన వారి అభిప్రాయాలు తీసుకుంటారు. అలాగే ఫలానా యూనివర్సిటీ నుంచి వచ్చే పట్టభద్రుల్లో నైపుణ్యాలు, సామర్థ్యము ఎలా ఉన్నాయో వివిధ కంపెనీలను, సంస్థలను అడిగి తెలుసుకుంటారు. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి, చదువు విషయంలో విద్యార్థులకు అందుతున్న మద్దతు వగైరాలు ఆరాధిస్తారు. అధ్యాపకులు ప్రమాణాలతో పాటు అధ్యాపక వర్గంలో వైవిధ్యత చూస్తారు. అంతర్జాతీయ నేపథ్యం ఉన్న అధ్యాపకులు, విద్యార్థులు ఎందరున్నారనేది లెక్కిస్తారు. శాస్త్ర సాంకేతిక విద్యలో, తత్వశాస్త్ర విద్వత్తులో మన ప్రతిభా ఉత్పత్తులు సాటిలేని అన్న ఖ్యాతి ఉండేది. ఐటీ రంగంలో మన వాళ్ళ బుద్ధి కుశలత వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన దాఖలాలు కనబడుతూనే ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ర్యాంకింగ్ల విషయంలో మన విశ్వవిద్యాలయాలు వెనుకబడి ఉండేవి. ఆ కొలమానాలు అందుకు అనుకరించే పద్ధతులు సక్రమంగా ఉండవని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు విద్యావేత్తలు అనేవారు. మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆ ప్రమాణాలు అందుకోవడం తప్పదు. ఎందుకంటే ప్రపంచం నలుమూలలా ఉండే విద్యార్థులు ఉన్నత విద్య కోసం మనం గడప తొక్కాలంటే అది తప్పనిసరి. వివిధ దేశాల్లోని విద్యా సంస్థలను అందించే విద్య ఎలా ఉన్నదో తులనాత్మక అధ్యయనం చేయడం వల్ల ఎవరు ఏ రంగంలో ముందంజలో ఉన్నారన్న సమాచారం వెల్లడవుతుంది. అది పై చదువులకు వెళ్ళే విద్యార్థులకు మాత్రమే కాదు, పరిశోధకులకు ప్రయోజనకారిగా ఉంటుంది. అలాగే అంతర్జాతీయంగా ఎవరి భాగస్వామ్యం పొందితే మన విశ్వవిద్యాలయ ప్రమాణాలు మెరుగుపడతాయో విధాన నిర్ణేతలు నిర్ధారించుకుంటారు. 2017లో నైరోబీలో జరిగిన WTO సమావేశం అప్పటి సర్కార్ సంతకం చేశాక 62 ఉన్నత విద్యా సంస్థలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి మొదలైంది. ఇది పరిమిత స్థాయిలోనైనా ప్రభుత్వ రంగ ఉన్నత విద్యా సంస్థలను ప్రైవేటీకరించడమే పర్యవసానంగా ఉన్నత విద్యను అందుకోవడం నిరుపేదలకు కష్టమవుతుంది.